అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ లైఫ్ అండ్ మోర్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను గుజరాత్లోని మరో ఇంపార్టెంట్ ప్లేస్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూపించబోతున్నాను. సో దానికన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీరు చివరిదాకా చూసి మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోతే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి కొంత దూరంలో మన వెహికల్స్ పార్క్ చేసుకొనిస్తారు. స్టాచ్యూ వరకు వెళ్ళనివ్వరు అనమాట. సో కొంచెం దూరంలో మన వెహికల్స్ని పార్క్ చేసుకొని మనం ఆటోలో వెళ్ళాలి అక్కడ వరకు. అయితే ఈ ఆటోస్లోని జెంట్స్ నడిపిస్తున్న ఆటోస్ కొన్ని అయితే, ఈ పింక్ కలర్ ఆటోస్ అన్నీ కూడా లేడీస్ నడిపిస్తున్నారు. అది చాలా సరదాగా అనిపించింది, కొత్తగా అనిపించింది నాకు. ఎందుకంటే చాలామంది లేడీస్ ఈ ఆటోస్ నడిపిస్తున్నారు. అవి కొంచెం చిన్న ఆటోలు, ఒక ఇద్దరు ముగ్గురు పట్టేంత ఆటోస్ అనమాట. ఇవేమో కొంచెం పెద్ద ఆటో. మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నామని కొంచెం పెద్ద ఆటో తీసుకున్నాం. బట్ అంతమంది లేడీస్ అన్ని ఆటోస్ అసోసియేషన్గా ఫామ్ అయ్యి నడిపించడం అనేది చాలా సరదాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ మనం ఆటో స్టాండ్ నుంచి, అంటే పార్కింగ్ నుంచి ఆటో ఎక్కి మనం స్టాచ్యూ చేరుకోవడానికి అరౌండ్ 15-20 మినిట్స్ పట్టింది. అయితే రోడ్డు పై నుంచే మనకి స్టాచ్యూ స్లోగా కనిపించడం మొదలవుతుందనమాట. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత టికెట్ తీసుకొని లోపలికి చెకింగ్ అది చేసుకొని వెళ్ళిన తర్వాత ఎంట్రీలో ఇలాగా ఒక పార్క్ గార్డెన్ లాంటిది ఉంటుందన్నమాట. ఇలా ఫౌంటైన్ అది ఏర్పాటు చేశారు. ఫొటోస్కి అది చాలా బాగుంటుంది. సో ఇక్కడి నుంచే మనకి స్టాచ్యూ అయితే దూరం నుంచి కనిపించడం మొదలవుతుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గర్వంగా తన భారతదేశాన్ని చూస్తున్నట్టుగా నాకు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే, స్టాచ్యూని చూడగానే. అయితే ఈ గార్డెన్ నుంచి కూడా మనం ఒక 10-15 మినిట్స్ నడవాల్సి వస్తుంది స్టాచ్యూ వరకు వెళ్ళడానికి. కాబట్టి నడవగలిగే వాళ్ళు నడవండి, లేకపోతే ఇలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి బ్యాటరీ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే వెహికల్లో వెళ్ళాము, ఎందుకంటే మేము అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాము. అయితే మేము ఇలా వెళ్తూ ఉండగా నేను గమనించింది ఏంటంటే, చాలా వెల్ మెయింటైన్డ్ గార్డెన్ అది. అండ్ స్టాచ్యూ కింద ఉన్న పెద్ద హాల్, మ్యూజియం లాంటిది కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది. ఈవెన్ వాష్రూమ్స్ అవి కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయన్నమాట. అయితే ఇలా దగ్గరగా వెళ్తున్న కొద్దీ మనకి ఆ చుట్టూరా కొండలు, ఆ దృశ్యాలు, అంటే చాలా మంచి వ్యూస్ ఉన్నాయి. మనం అక్కడి నుంచి చూస్తున్నారు కదా ఎంత అందంగా గ్రీన్గా చుట్టూరా. పక్క నుంచి నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి వ్యూస్ అన్నీ కూడాను. అండ్ ఇక్కడ చక్కగా హాయిగా కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగుంది. అంటే మనం స్టాచ్యూ అది చూసి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బయట కొంచెం సేపు రిలాక్స్ అయ్యి కూర్చోడానికి అది కూడా చాలా బాగుందన్నమాట. ఒక పక్కగా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఏమో మనకి మూవింగ్ వాక్వేస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇదిగో ఎదురుగా మనకి కనిపిస్తోంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. దగ్గరగా వచ్చేసామన్నమాట. కింద అంతా కూడాను ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా హాల్ అనమాట. ఆ పెద్ద హాల్లోని మ్యూజియం లాగా అరేంజ్ చేశారు. అంటే అక్కడ అప్పటి స్వాతంత్ర సమరం కానీ, లేకపోతే ఆ తర్వాత ఇండియాకి సంబంధించిన చాలా విషయాలు అక్కడ దృశ్య రూపంలో ఏర్పాటు చేశారు. ఫొటోస్ లాగా కానీ, గ్యాలరీ లాగా కానీ, అండ్ చిన్న షో లాగా కూడా వేస్తున్నారు అనమాట. అండ్ ఈ హాల్ నుంచే మనం ఒక లిఫ్ట్లో స్టాచ్యూ చెస్ట్ వరకు వెళ్తామన్నమాట. ఆ పైనుంచి కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. ఇది నర్మదా మీద ఉన్న డ్యామ్. అండ్ ఇక్కడ నుంచి మనకు ఆ చుట్టూరా ఉండే వ్యూస్ అన్నీ కూడాను ఎంత బాగుంటాయంటే, ఇవి వింధ్యాచల్ మౌంటైన్స్ అండ్ నర్మదా రివర్, ఇవన్నీ కూడాను మనకి ఆకట్టుకుంటాయి డెఫినెట్గాను. అండ్ పిల్లలకు కూడాను మంచి నాలెడ్జబుల్ ట్రిప్ అవుతుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి తీసుకెళ్తే అదొక టాలెస్ట్ స్టాచ్యూ అనే కాకుండా అక్కడ చుట్టుపక్కల చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. అంత టాల్ స్టాచ్యూని చూడడానికి కానీ, అక్కడ లోపల హాల్లోని అన్ని వివరాలు తెలుసుకోవడానికి కానీ, ఇవన్నీ కూడాను చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేచర్ని కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలా మనం ఆ మ్యూజియం అది చూసి, అంటే ఆ చెస్ట్ వరకు వెళ్ళాం కదా పైకి, అక్కడి నుంచి కిందికి దిగి హాల్ నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత ఇలాగ ఒక 4-5 ఎస్కలేటర్స్ ఎక్కిన తర్వాత, ఇంకా ఎక్కువే ఉంటాయేమో, నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఇలా ఎక్కిన తర్వాత మనం స్టాచ్యూని రీచ్ అవుతాము. పైకి రీచ్ అయిన తర్వాత మనకి వ్యూస్ ఇంకా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, పాదాల వరకు మాత్రమే మనం వెళ్ళగలం, అందుకని పైకి వెళ్ళలేండి. అయితే ఆ పాదాల దగ్గరికి వెళ్తేనే, ఆ పాదాలు కూడాను మనకి ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా, ఒక మనిషి హైట్ అంతా, చెప్పు అంత హైట్ మనం ఒక మనిషి కూడా ఉండట్లేదు
అనమాట. అంత హైట్ ఉంది. అండ్ చాలా బాగా మౌల్డ్ చేశారు. మెటల్ అంతటిని కూడాను ఇలా మౌల్డ్ చేయడానికి చాలా కష్టం కదా! సో, చాలా బాగా మౌల్డ్ చేశారు. ఎవ్రీ డీటెయిలింగ్ అంటే బాగా స్టాచ్యూ డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఈవెన్ ఆ పంచ కట్టుకున్నట్టే ఒరిజినల్‌గా క్లాత్ ఎలా మడత పడుతుందో అలానే చేసి ఆయన వేసుకున్న బెల్ట్ చెప్పులు అనుకుంటా దీన్ని బెల్ట్ చెప్పులే అంటారు కదా! సో, వాటిని కూడా క్లియర్‌గా నీట్‌గా మౌల్డ్ చేశారు. చాలా బాగుండింది. చాలా బాగా తయారు చేశారనమాట. చుట్టూరా వ్యూస్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ స్టాచ్యూ దగ్గరలోనే ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో, ఎవరికైనా అంటే ఫుడ్ అది అవసరమైనా కూడా వెళ్ళొచ్చు. బట్ కొంచెం ఎక్స్‌పెన్సివ్. కాబట్టి చూసుకొని అంటే కొంతవరకు మనం అక్కడికి వెళ్ళి కొంచెం రిఫ్రెష్ అవ్వచ్చు. అండ్ అక్కడి నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా ఈ గార్డెన్స్ అవి దాటుకొని బయటకొచ్చేసాను. ఎంట్రీ పాయింట్ వరకు వచ్చిన తర్వాత కూడా బయట కూడా మనకి ఈ స్ట్రీట్ ఫుడ్ లాంటిదంతా కూడాను అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ ఇలా మేము రిటర్న్ అవుతున్నప్పుడు మేము ఫుడ్ కోర్ట్‌కి వెళ్ళాలని మేము బ్యాటరీ వెహికల్ తీసుకోలేదనమాట. తీసుకోకుండా ఇలా మూవింగ్ వాక్‌వే నుంచి వెళ్తున్నాము. అలా వెళ్తూ ఈ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలన్నిటిని ఒక్కసారి అలా షూట్ చేశాను. చాలా బావుండింది. నాకైతే భలేగా అనిపించిందండి. చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఇలా వెళ్తూ ఇదే మనం ముందు వచ్చిన బ్యాటరీ వెహికల్. అయితే అటునుంచి రిటర్న్ అవుతున్నప్పుడు అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి అహ్మదాబాద్ రిటర్న్ అవుతున్నప్పుడు దారిలో బరోడాలో ఇది 111 ఫీట్ హైట్ ఉన్న గోల్డ్ ప్లేటెడ్ పరమశివుడి స్టాచ్యూ అండి. ఇది బరోడాలోని సూర్సాగర్ లేక్‌లో ప్రతిష్ఠించారనమాట. 111 అడుగుల గోల్డ్ ప్లేటెడ్ శివుడి విగ్రహం. సో, ఇది చూడ్డానికి మేము ఆగాము. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మీ లైఫ్ అండ్ మోర్. బై.